ఏంటంటే సీడ్ హ్యాచరీలు ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకుంటున్నారు, ఎవరు ఏదో రెయ్యి తెచ్చి వేసేస్తున్నారండి. ఆ వేయటం వల్ల మనకి కంటామినేషన్ బాగా ఎక్కువగా ఉందండి. కంటామినేషన్ మనకు 30 రోజుల్లో కల్చర్ పోతే మనకు భారీగా లాస్ అవుతున్నాం. ఆ లాస్ అవ్వకుండా ఉండాలంటే మనకి గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ తీసుకునండి. కరెంట్ సబ్సిడీ అందరికీ ఇచ్చండి. చిన్న రైతులకే కరెంట్ సబ్సిడీ వస్తుందండి. 10 ఎకరాల లోపు ఉన్న రైతుకే సబ్సిడీ వస్తుందండి. 10 ఎకరాల పై రైతుకి సబ్సిడీ రావట్లేదు. 10 ఎకరాల లోపు చెరువు చేయాలంటే చిన్న రైతులే చేస్తే అవ్వదు కదండి. పెద్ద రైతులు కూడా చేస్తేనే కదా కల్చర్ సక్సెస్ అయ్యేది. అదేవిధంగా మనకి మార్కెట్లో కూడా మనం రెయ్య అమ్ముకునే టైంకి రేటు తక్కువ రేట్లో ఉంటుందండి. వర్షాకాలం మనకి రెయ్యి రాదండి. అదే రకంగా శీతాకాలంలో కూడా రాదండి. మనకి డిసెంబర్ కానించండి మనకి జూన్ 20వ తారీఖు వర్షం కురిసేదాకా కూడా మంచిగా కల్చర్ వస్తుందండి. ఆ కల్చర్ టైంలోని ఈ కొని మార్కెట్ వాళ్ళు అందరూ కూడానండి మనకి ఈరోజు మార్చి 20వ తారీఖు కానించండి పండగ వచ్చింది అనుకోండి, ఏదన్నానే పండగ వస్తే డౌన్ చేసేస్తున్నారు. అదే రకంగా మళ్ళీ ఏదన్నా వర్షం క్లైమేట్ మారి వర్షం కురుతుంది, లేదంటే క్లైమేట్ మారుతుంది, రేపు పొద్దున్న వర్షాలు వస్తున్నాయి అని టైము మనకు ఎలాగా గూగుల్ ద్వారా తెలుస్తుంది. ఆ టైంకి వాళ్ళంతా సిండికేట్ అయ్యండి. రేటు 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, ఈరోజు స్టిల్ 40 రూపాయలు రేటు తగ్గిపోయిందండి.